నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. సో పూనం ఆ హీరోయిన్ మనకి తెలుగులో ఇప్పుడు కనిపించకపోయినప్పటికీ బాగా గుర్తుండిపోయే అమ్మాయి, రైట్? అంటే పూనం అంటే మనం వెంటనే మనకి స్ట్రైక్ అవుతుంది. వివిధ సందర్భాల్లో కొంచెం నోటెడ్ అయ్యారు కూడా తను. అయితే ప్రస్తుతానికి ఆమెది సోషల్ మీడియాలో ఒక పిక్ వైరల్ అవుతోంది. లైక్ ఆమె ఎక్కడికో బీచ్కి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఆమె కాస్ట్యూమ్కి సంబంధించి ఆమె ఏదో దండా వేసుకున్నారు అని. ఏంటి ఆ విషయము? మెడలో రుద్రాక్ష ఉంది, లోపల లంజరీ ఉంది, పైనుంచి కూడా లంజరీ టైపే కొంచెం ఆ టైప్ ఓపెన్ స్లీవ్ వేసుకొని కూర్చుంది. ఒక సెల్ఫీ తీసి పెట్టుకుంది, నేను ఇక్కడ ఉన్నాను అని. యాక్చువల్గా ఆమె సెల్ఫీకి అర్థం ఏంటంటే వెనకాల ఉన్న ఇసుక అవన్నీ చూపించేసి సరదాగా తీసుకుంది. ఎక్కడికైనా వెళ్తే మనం తీసుకోము ఆ ఫోటోలు. సరదాగా ఫోటో తీసుకుంది, అక్కడ పెట్టేసింది, తన అకౌంట్లో పోస్ట్ చేసుకుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో జనాలు ఏం చేశారు, ఫస్ట్ ఆమె అలా పోస్ట్ చేసేసరికి ఎక్కడెక్కడో చూశారు. ఎక్కడెక్కడో చూసిన వాళ్ళు అంతటితో ఆనందపడకుండా కొంచెము మెడ మీద ఇదేంటి రుద్రాక్షలాగుంది, అదేంటి అలా పెట్టింది అని చెప్పేసి ఏదో అంటున్నారు. తప్పేముంది, సేమ్ ఇదే మాట్లాడుకోవాలి. మళ్ళీ బీచ్ దగ్గర కాషాయం వేసామని చెప్పేసి దీపిక పదకొండు అన్నారు అప్పట్లో. ఇప్పుడు ఈమె మెడలో రుద్రాక్ష వేసామన్నారు. ఆమె పాడు పని చేసిందా, తప్పు పని చేసిందా, ఏం చేసింది చెప్పు? గోవా వెళ్ళింది. ఆమె వెళ్ళింది ఎక్కడికి? ఇటు బాగా నుంచి ఇటు లాస్ట్కి వచ్చేస్తే బాగా ఎండ్లో బ్రిటోస్ యాంటోనీస్ అని షాక్స్ ఉంటాయి. ఇటువైపు నుంచి ఇటు నుంచి మెరీన్ నుంచి మొదలు పెడితే అటవి. సో లాస్ ఓలాస్ అని మధ్యలో ఉంటుంది. దాని పక్కన కూడా ఇవేంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ అంతా ఇసుకతోనే ఉంటాయి. కొంచెం అటు వెళ్ళక పక్కన టేబుల్స్ వేసి పెడతారు. ఇక్కడ తింటారు, అక్కడ తింటారు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు. కాకపోతే ఏంటంటే ఆ చైర్స్ వీళ్ళు టేబుల్స్ వేసిన వైపు ఏంటంటే ఒక టైంలో మార్నింగ్ సమ్ అరౌండ్ 12-1 టైంలో అటు నుంచి ఎండ వస్తుంది. మళ్ళీ సూర్యుడు ఇటు వెళ్ళిన తర్వాత ఇటు నీడ వస్తుంది. సో అటు నుంచి ఎండ వచ్చే టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు కొంచెం జరిగి కూర్చుంటారు. మనం ఎవరైనా అంతే చేస్తాంగా, ఇటువైపు కూర్చుంటారు. ఆమె అక్కడ కూర్చుంది. నెంబర్ 1 ఎందుకు నేను అనలైజ్ చేశానంటే అక్కడ నాకు ఆ షాక్ సిచ్యువేషన్ బాగా తెలుసు. ఎండ చాలా తీవ్రంగా వస్తుంది అక్కడ. అది లాస్ట్ ఎడ్జ్ నుంచి. సన్సెట్ ఏమో మనకి సింక్వేరియం నుంచి కనిపిస్తుంది. ఇది కొంచెం ఎడ్జ్ అక్కడ కొంచెం ఉంటుంది. అండ్ బీచ్ కూడా ఇటువైపు వాటర్ కొంచెం తక్కువ ఉంటే ఇసుక ఎక్కువ ఉంటుంది. నడుస్తుంటే కూడా మనకి తాకుద్ది వేడి సెగ అనేది కొంచెం ఉంటుంది. సో ఈ ఇసుక నుంచి కూడా ఎందుకని చెప్పి కొంచెం ఇటు వచ్చి కూర్చుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ అక్కడ క్లైమేట్కి ఆవిడ ఫ్రీగా ఉండాలని డ్రెస్ వేసుకుంది. అంతేగాని మరీ ఓవర్గా అయితే తిరగల. ఓవర్ ఎక్స్పోజింగ్ బీచ్కి వెళ్ళినప్పుడు జనరల్గా అదే ఆ డ్రెస్ వేసుకుంది అంతే. ఆమె అట్లా వెళ్ళి కూడా ఏం చేయలే, జస్ట్ అట్లా వేసుకుని అక్కడ కూర్చుంది. నేను ఇక్కడ ఉన్నానని చెప్పి సరదాగా ఫోటో పెట్టుకుంది. కార్లో కూర్చుని ఉన్న ఫోటో కూడా కదా? లేదు, బీచ్లోనే అక్కడ ఉండి కుర్చీలో కూర్చొని తీసినటువంటి ఫోటో. దాన్ని చూసి ఈ జనాలు మామూలుగా కాకుండా ట్రోల్ చేసుకుంటూ నువ్వు మెడలో రుద్రాక్ష మాల వేసుకొని అక్కడికి ఏం చేయడానికి వెళ్ళావు? వై ద పీపుల్ అంటే ఆమె కూడా ఒంటరిగా వెళ్ళింది. నువ్వు పక్కన బాయ్ ఫ్రెండ్ ఉంటే కూడా నువ్వు ఒక మాట అంటే ఒప్పుకోవచ్చు. ఒంటరిగా వెళ్ళింది. అంటే మెడిటేషన్ కోసం జస్ట్ సంథింగ్. అంటే ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఈ మెడిటేషన్స్కి ఈ ప్రకృతి చికిత్సాలయ ఇట్లాంటి వాటికి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు ఈషా ఫౌండేషన్లో వెళ్ళి మన సాయి పల్లవి లాగో సమంతలాగో తీసుకుంటే సన్ ట్యాన్ అనే ఒక చిన్న ట్రీట్మెంట్ టైప్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈమె వెనకాల నువ్వు చూసుకున్నా కూడా కొన్ని బీచ్లో మంచాలు ఎవరు పడుకున్నట్టు ఉంటుంది. దాంట్లో జస్ట్ ఆ వేడి ఎండలోనే అట్లా ఉల్టా అట్లా పడుకుంటారు కాసేపు. ఆ ఎండ తగలాలి వాళ్ళకి కాసేగా. అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఫీల్ అవుతారు. ట్యాన్ అవుతారు కాబట్టి ట్యాన్ నుంచి మళ్ళీ ఏవేవో పూసుకొని రికవర్ అవుతారు. కానీ అప్పుడు అట్లా పెట్టుకోవాలని కొంతమందికి ఉంటుంది. మడ్ బాత్ చేస్తారు, వాళ్ళంతా మట్టి వేసేసుకుని అట్లా ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కోటి ఇది. అంటే ఈ మెడిటేషన్స్ ఎక్కువ చేసేవాళ్ళు ఒక టైప్ ఆఫ్ కొన్ని పాటిస్తూ ఉంటారు. వాళ్ళ రిలాక్సేషన్ అది. అంటే మైండ్ ఇంకా రిలాక్స్ అవ్వకపోతే బాడీ మైండ్ అంతా రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ జనాల్లోకి వస్తారు. ఈ అమ్మాయి ఈ మధ్య వార్తల్లోనూ లేదు, చాలా చక్కగా ఉంది. అండ్ ఎవరెవరితో వాళ్ళతో తిరుగుతున్న రూమర్స్ ఉండవు ఈ అమ్మాయి పైన. డీసెంట్ సినిమాలో చేసినప్పుడు పెద్ద హీరోయిన్ అవ్వకపోయినా పరుగులో క్యారెక్టర్ చేసినప్పటి నుంచి ఈమెను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేశారు. ఆ తర్వాత కూడా అడపా తడప అక్కడిక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ కామ్నా జెట్మలానికి మంచి ఫ్రెండ్.
కామ్నా జెట్మలాని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడిక్కడికి ఉన్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్లో చూసినా కూడా నిండుగా డ్రెస్ వేసుకొని చక్కగా కనిపిస్తుంది. డీసెంట్ అమ్మాయి ఆ అమ్మాయి, చాలా అంత decent. రూమర్స్ కూడా ఏమీ లేవు. ఎప్పుడు రూమర్స్ లేవు, ఎక్కడ ఎవరితో తిరిగిన దాఖలాలు లేవు. వీళ్ళే పార్టీలు చేసుకుంటారు ఫంక్షన్లు. ఎప్పుడు మనం పిచ్చి దృష్టిలో కూడా చూడలా. ఫస్ట్ టైం అలా చూసారు కాబట్టి నువ్వు ఆ దృష్టిలో చూసినప్పుడు ఎక్కడ ఉంది ఆ అమ్మాయి అనేది చూసుకో. బీచ్ దగ్గర ఉంది, అక్కడ కంఫర్టబుల్గా ఉండే డ్రెస్లు అవే వేసుకుంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఆమె కంఫర్ట్ అది. ప్రతిదానికి ఇట్లా జనరల్గా ఈ రోజుల్లో నార్మల్గా ఒక ఫోటో తీసుకుని పెట్టాలి అని అంటే సెలబ్రిటీస్కి అదో పెద్ద తలనొప్పి ఇలాగే కనిపిస్తోంది. ఏం పెడితే ఏం అనేస్తారా వెంటనే అని. అంటే పాజిటివ్ కూడా ఎవరు ఎక్కువగా మాట్లాడట్లేదు, నెగిటివ్సే తీసుకుంటున్నారు. మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే అదే జరుగుతుంది. అన్నీ అదే కదా, ఎక్కడున్నా సరే. ఇప్పుడు రుద్రాక్ష వేసింది. అండ్ ఇంకోటి ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అది రుద్రాక్ష అని కూడా తెలియదే. బీచ్కి వచ్చే ఫారినర్స్ నిజంగా వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడే అమ్ముతారా? ఇప్పుడు నేను చెప్పిన ఏరియాలో టిబెటిన్ మార్కెట్స్ ఉంటాయి మొత్తం దారి పొడవున. వాళ్ళన్నీ రకరకాల శంఖాలు, రుద్రాక్షలు, ఇవి అన్నీ అమ్ముతూ ఉంటారు. కొంతమందికి వేరే భలే ఉన్నాయి వెరైటీ బీడ్స్ అని నచ్చి కూడా మెడల్ వేసుకుంటారు. ఫ్యాషన్ జ్యువెలరీ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. తెలియదు కదా పాపం. ఇంకా చెప్పాలంటే పాపం గోవాలో నిజంగా చెప్పనా, ఓం 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 రాసిన బట్టలు ఉంటాయి కదా కాటన్వి, అది తెలుసు కదా, కలర్ఫుల్ వేసుకుంటారు ఫారినర్స్. అవి ప్యాంట్లు ఉంటాయి, అవే ఇవి ఉంటాయి. ఫారినర్స్ వచ్చి వాళ్ళకి అదేదో నచ్చి అవి కొనుక్కుంటారు. వాళ్ళు అవి కొనుక్కొని వాళ్ళు చేయాల్సిన అడ్డమైన పనులన్నీ చేస్తారు. వీళ్ళకి కనపడవు. అంటే ఎవడో పరాయి దేశాడు వచ్చి చేస్తే నీకు ఓకే, అంటే వాడికి తెలియదు కాబట్టి అని నీకు నువ్వే అడ్జస్ట్ అయిపోతావు. విఎంఐలు మన వాళ్ళు తెలిసి తెలియక ఏమైనా చేసినా సరే ఎందుకు విమర్శిస్తారు? తప్పు కదా అది. సో ఇట్లాంటివి ఉంటాయి బేసిక్గా. సో పూనం బజ్వా చేసిన దాంట్లో అయితే నాకు ఎక్కడా తప్పు కనిపించట్లా. ఆ అమ్మాయి ఏదో సరదాగా కొనుక్కోనో ఏదో మెడలో వేసుకుంది, లేకపోతే ఆమె నిజంగా ఏదైనా మెడిటేషన్లో ఉన్నా కూడా ఒంటరిగా వచ్చింది, బీచ్ని ఎంజాయ్ చేస్తుంది, కాసేపు అక్కడ సన్నకలా ఉంది, ఏదో తినో ఏదో చేసి వెళ్ళిపోతుంది అంతే తప్ప ప్రతి దాంట్లో తవ్వి తప్పులు వెతుక్కుంటూ ఏదో తీయాల్సిన అవసరం అయితే లేదు జనాలకి బేసిక్గా. అండ్ ఇది ఎప్పుడంటే బీచ్ దగ్గర కాషాయం అని పఠాన్ సినిమాలో దీపిక పదుకొనే వచ్చి అప్పటి నుంచి బీచ్ దగ్గర ఏ హీరోయిన్ కనిపించినా సరే ఫస్ట్ డ్రెస్సులు చూస్తున్నారు, కాషాయం లేదా ఇంకేమన్నా ఉందేమో. మనం లైక్ ఆరెంజ్ కలర్ లేకపోతే కాషాయం కనిపించే కలర్ ని వేసుకోవద్దు, బ్యాన్ చేసేయాలంటారా? ఆ రకంగా చూస్తున్నారు. రెండోది అవన్నీ లేవు, అమ్మాయి అయినా మీరు ఏమనాలి అని ఎతికితే ఇట్లాంటివి కనపడుతున్నాయి. లేదా ఇంకా మనం ఆ సినిమా చూసావా, ఆ మూవీలో ఈసారి ఓం పెట్టుకుంటారు కదా ముక్కుకి, అట్లాంటివి ఉండి బీచ్కి వెళ్ళినా సరే వాళ్ళని ఏమంటారు రేపటి నుంచి, ఓం పెట్టుకుని బీచ్కి వచ్చావు నువ్వేంటి అని చెప్పేసి. సో ఇది సంగతి ఓవరాల్గా. బట్ ఇట్లా ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే ఇట్లాంటిగా ఉంటాయి. ఇంకా చెప్పాలి వీళ్ళకి కట్టి సమాధానం చెప్పాలి అంటే ఏం చెప్పాలి తెలుసా, పెళ్లి జ్యువెలరీలు ఇవాళ రేపు మొత్తం లక్ష్మీదేవి టెంపుల్ జ్యువెలరీ వచ్చేది, అవునా? అలా అలంకరించే శోభనం గదిలో కూడా పంపిస్తున్నారు అమ్మాయిల్ని. మరి ఇంకేమంటాను చెప్పు. తప్పులాగా ఎప్పుడు వెతకూడదు, అదంతే. అది జ్యువెలరీలా చూడండి, డ్రెస్లా చూడండి. మనిషి యొక్క ఫీలింగ్స్ని వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంది. ప్రతి దాంట్లో తప్పు వెతకాలి అనుకుంటే ఎన్నో ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. అది. థ్యాంక్ యూ సో మచ్.